నియోజకవర్గం నుంచి వచ్చిన అందరికి ముందుగా హృదయపూర్వకంగా వెల్కమ్ తెలియజేస్తాం. ఆ నియోజకవర్గంలో మంత్రి గారికి ఉన్నంత వ్యతిరేకత బహుశా ఏ నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరికి ఆ స్థాయిలో వ్యతిరేకత లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఈ స్థాయిలో ఉంటే అడ్డం నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఇంకా ఈ స్థాయిలోకి ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడతా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీ మీద అద్దెకి నియోజకవర్గంలో యాంటీగా ఉంది గుర్తుపెట్టి రవికుమార్ గారు మీరే దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రజలకి మన గురించి తెలుసు. మనం ఏం డెవలప్ చేసామో ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసామో తెలుసు. పోయిన 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలుసు. ఇవాళ దాదాపు 100 కోట్ల రూపాయలతో తార్ రోడ్లు వేపిస్తున్నాం. పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచాము. సూపర్ 6 అన్ని కార్యక్రమాలు చేశాం. కరెంటు బిల్లు రూపాయి పెంచకుండా ఇవాళ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. రోప్ ఛార్జీల పేరుతో 13 పైసలు తగ్గించాం. నిన్న మొన్నట్లో ఈఆర్సీ కట్టాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే ప్రభుత్వమే బరాయిస్తుంది. 17-18 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వంలో రైతులకి ఉచితంగా మనం కరెంట్ ఇస్తా ఉన్నాము. 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు పిఎం కుసుమ్ ద్వారా సోలార్ పెడుతున్నాము. ఇప్పుడు అక్కడ కూడా ఇట్లా 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఏది మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ఏది సాధించినా సరే అది నేను నా ప్రభుత్వంలో తీసుకొచ్చా అని చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. చూశారు పోయినసారి కూడా మొన్న స్టీల్ ప్లాంట్ భూమి పూజ చేసే కార్యక్రమాన్ని చేస్తుంటే నేనే అప్పుడు మాట్లాడాననే మాట ఒక సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నాడు. లాస్ట్ టైం 14-19లో మన ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అనంతపురం లాంటి వెనకబడిన జిల్లాలో కియా కంపెనీ కారులు తీసుకొస్తే అప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారనే ఒక అబద్ధం చెప్పాడు. ఇట్లా 1 కాదు 2 కాదు ఏది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసిన అన్ని